హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అన్నవరం కొండపై ఉన్న విశ్రాంతి గదులు. దీనికి దగ్గరలోనే క్యాంటీన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. మేము ఇప్పుడైతే అన్నవరం నుండి సింహాచలం వెళ్తున్నాము. ఉదయం 8:10కి అయితే ఆర్టీసీ బస్సు ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే సింహాచలం వెళ్ళాల్సి ఉంటుంది. 3.5 అవర్ అయితే పడుతుంది. సో అన్నవరం టు వైజాగ్ వెళ్తూ ఉంటే రోడ్ వ్యూ చాలా బాగుంది. వైజాగ్ చేరాక వైజాగ్లో ఎన్ఏడి జంక్షన్ ఉంటుంది. అక్కడైతే ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సింహాచలం కొండ దగ్గరికి 250 రూపీస్ అయితే తీసుకుంటారు. తర్వాత కొండపైకి ఆటోస్ అయితే వెళ్ళవు. అక్కడ నుంచి కొండపైకి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. ఒక్కో పర్సన్కి 15 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఇంకొకటి, స్వామి దర్శనం అయితే 11:30 to 12:30 వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది, ఆపేస్తారు. అదైతే చూసుకోవాలి. తర్వాత మన మొబైల్స్, బ్యాగ్స్ అన్నీ అయితే ఇచ్చేసేయాలి. టెంపుల్ లోపలికైతే ఎక్కడ అలో చేయట్లేదు. ఇక్కడ స్వామివారి నిత్య అన్నదాన ప్రసాదం కూడా అవైలబుల్ ఉంటుంది. భక్తులు వెళ్ళొచ్చు. ఈ టెంపుల్లో కూడా స్పెషల్ దర్శనంకి అయితే ప్రత్యేకంగా టికెట్స్ అయితే పెట్టున్నారు. ఇవి తీసుకుంటే డైరెక్ట్ గర్భగుడి లోపలికి పంపిస్తారు. మేము దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే అన్నవరం వెళ్ళిపోయాము. మళ్ళీ నైట్ మాకైతే ట్రైన్ ఉంది 8:30కి.